ఊరుకోడు. నీ పక్షంగా రాజులతో మాట్లాడతాడు, అధికారులతో మాట్లాడతాడు, చక్రవర్తులతో మాట్లాడు. వాడు ఎవడైనా సరే, నాసికారంధ్రంలో జీవవాయువు కలిగిన వాడు ఎవడైనా సరే, నీ శత్రువైనా సరే, వానితో నా తండ్రి మాట్లాడతాడు. నీకు చేతగాంది ఆయనకి చేత కాదు అనుకుంటావా? నీలాగా దేవుణ్ణి ఊహించుకుంటావా? కాబట్టి ఇప్పుడు చెప్పు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అరాకొర విశ్వాసంతోనా, లేకపోతే ఇంకా ఎక్కువే? ఏది మరి అన్నోడికి చెప్పు, ఆగు. ఏది ఆగు? ఆగితే ఉంది. ఎంత? అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తాడు. నాకుంది విశ్వాసం. అందులో బ్యాలెన్స్ మిస్ అవ్వకూడదు. ఏందో నేను కూడా చూస్తున్నా, మరి ఎందుకన్నా చేయలే, మరి ఏమో ఆయన ఇష్టం, చేస్తాడో లేదు అన్నావా పోయిద్ది. ఆ డైలాగే రాకూడదు నీ నోట. నేనైతే ప్రార్థన చేశాను, మరి ఇక ఆయన ఇష్టం, మరి ఇక ఆయన చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు అన్నావా పోయిందే. అసలు ఆ మాటే రాకూడదు. నేను అడిగా, ఆయనకి విన్నపం చెప్పా, తప్పకుండా తగిన కాలం ముందు ఆయన సహాయం చేస్తాడు. నాకు కన్ఫర్మ్. రిపోర్ట్ రాసేశారు. కొంతమంది చిన్నదానికే ఒత్తిడికి గురవుతారు. వినండి ఇక బాగా. సమస్య ఇంతది కాదు, ఇంతదే. దానికి ఎంత మనసులో ఒత్తిడికి గురవుతారంటే, వాళ్ళని మనం కంట్రోల్ చేయకపోతే ప్రాణం కూడా తీసుకుందాం అన్నంత వ్యక్తులకు వెళ్ళిపోతారు. చిన్నదే, ఇంత మాట, చిన్న సమస్య. కొంతమంది ప్రాణం తీసుకోరు, కానీ ఇంత సమస్యకి తిండి మానుకుంటారు, నిద్ర మానుకుంటారు. ఇంత సమస్య ఆలోచిస్తూ ఉంటారు. ఈ పేషెంట్ కాక రోగాలు రాకేమొస్తాయింది? ఏమమ్మా? చిన్నదానికి ఆలోచించి, పెద్దదానికి ఆలోచించి, ఇంతదానికి ఆలోచించి, అంతదానికి ఆలోచించి, బతుకంతా ఇక అట్లనే ప్రెజర్ గురైతే 40 ఏళ్ళు నిండేసరికి కంపెనీ రోగాలన్నీ లైన్లో ఉంటాయి. దేవునికి స్తోత్రం. కానీ ఏం చేద్దాం, కొంతమంది మనసు అట్లా ఉంటుంది, మరి దరిద్రంగా అట్లా తెచ్చి ఏం చేద్దాం, మరి ఎంత చెప్పినా వాళ్ళు మారరు. ఒకప్పుడంటే నిరీక్షణ లేదు, ఒకప్పుడంటే మనకు ధైర్యం లేదు, ఒకప్పుడంటే మనకు భరోసా లేదు. ఎందుకంటే జీవము గల దేవుడు మనకు తెలియదు. కానీ ఈరోజు మనకు ఆయన ఉన్నాడు కదా. ఆయన ఏంటో తెలుసు, ఆయన జ్ఞానం తెలుసు, ఆయన బలం తెలుసు, ఆయన శక్తి తెలుసు. మనమంటే ఆయనకి ఎంత ప్రేమో తెలుసు. మనకు కావాల్సిన ఏమిటో ఆయనకి తెలుసన్న సంగతి మనకి తెలీదా? మరి తెలిసి ఎందుకు జుట్టు పీక్కుంటున్నారు? తెలిసి ఎందుకు పిచ్చోళ్ళు అవుతున్నారు? తెలిసి ఎందుకు ఆవేదనలో బతుకుతున్నారు? తెలిసి ఎందుకు ప్రెజర్ అవుతున్నారు? తెలిసి ఎందుకు చిన్న చిన్న వయసుల్లో పెద్ద పెద్ద రోగాలకు గురవుతున్నారు? ఎందుకో? నాకంటే బాధ్యతలు పెద్దవి కాబట్టి ఉంటుంది కొంచెం ప్రెజరు. అన్ని దైవికంగా చేయాలి, సెన్సిటివ్ మ్యాటర్లు కాబట్టి నాకు ఉంటుంది ఒత్తిడి. నీకు అంతసేటు ఏముంది? చిన్న ఫ్యామిలీ మహా ఉంటే 4 ఉంటారేమో, లేకపోతే ఒక 5 ఉంటారు, లేకపోతే 10 మంది ఉంటారు. చిన్న ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీని రన్ చేయటానికి, కాస్త భక్తి సాధన చేసుకోవడానికి అమ్మమ్మమ్మ ఎంత అల్లాడిపోతున్నారో కొంతమంది. ఈ మాట ఇంతసేపు ఎందుకు చెప్పానంటే, ఇది చాలా కీలకమైంది. సేవకులు, విశ్వాసులు అందరికీ ఉపయోగపడిద్ది. ఘోరంత సమస్యకి మనకు చాలిన దేవుడు ఉన్నాడు, కొండంత సమస్య కూడా చాలిన దేవుడు ఉన్నాడు. నీకు అర్థం కాకపోతే ఆయనకు అర్థమైంది. నీకు ఐడియా లేకపోతే ఆయన దగ్గర ఐడియా ఉంది. నీ వల్ల కాకపోతే నా వల్ల కాదయ్యా అని నువ్వు ఏకాంతంలో కూర్చుంటే నీ పక్షంగా అన్ని కదిలించి నెరవేర్చగల సమర్థుడు ఆయన ఉన్నాడు. ఉన్నాడు. దానికి నువ్వేదో మెంటల్ ప్రెషర్ పెట్టుకొని ఏదో ఆలోచించి పిచ్చాసుపత్రిలో చేరి మధులత మాత్రలు మింగి అవసరమా? ఏమమ్మా? ఒక కామను గెలిస్తే ఆయన కూర్చుంటే ఆయన, లెగిస్తే ఆయన. ఎవరు? వాళ్ళ ఆయన.
ఓరి నీ ఆయన జల్లంగుండా. ఆయన ఆయన అమ్మ నిన్ను గుంట్లో పెడితే వస్తాడా ఆయన? ఏమ్మా, గుంట్లో పెడితే వస్తాడా? ఒడ్డును కూర్చొని మట్టేస్తా ఎడుతాడు, వెళ్ళిపోయావా. ఒక్కొక్కడికైతే లోపల ఆనందం, ఫ్రెష్గా కొత్త పెళ్లి చేసుకోవచ్చు మళ్ళీ. వెళ్ళిపోయావా, దరిద్రం వెళ్ళిపోయింది అంటుంటాడు. లేకపోతే వస్తాడమ్మా. ఆయన బాగానే ఉన్నాడు, నువ్వెందుకు రోగిష్టి అవుతున్నా? ఆయన గురించి నువ్వెందుకు పేషెంట్ అవుతున్నా? ఆలోచించకపోతే ఎట్టా అన్నయ్య? భర్త అన్నప్పుడు మరి ఇంకా బాగా భాగస్వామి అయినప్పుడు మరి మా దాబా సోది మొహం దానా అని అనకూడదు. నేను అనను. ఎన్నిసార్లు చెప్పినా సరే అదే 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 అదే. కొంతమంది ఆయననే నంబర్ 1 ఉంటాడు, ఏమైనా టెస్ట్ చేస్తేనేమో షుగర్ వచ్చి ఉంటుంది. ఆయన బాగానే ఉంటాడు, ఏమైనా టెస్ట్ చేస్తేనే బీపీ పెరిగి ఉంటుంది. ఎంతలే 190, ఇంకొద్దిగా పెంచు పోతావు అని చెబితే టెస్ట్ చేసినాడు. చుట్టూ చేరి అడుగుతారు, ఎందుకమ్మాయి అంతసేపు ఎందుకు ఆలోచిస్తున్నావు అంటే, ఏం ఆలోచన, నాకేం ఆలోచన లేదంటది. ఒట్టిదే. మైండ్ అంతా ప్రెజర్, ఏది చిన్నదే. జెంట్స్ కొంతమంది లేడీస్ గురించి, లేడీస్ కొంతమంది జెంట్స్ గురించి, కొంతమంది పిల్లల గురించి, కొంతమంది పెద్దల గురించి, కొంతమంది జాబులో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యల గురించి, కొంతమంది చదువులో ఏర్పడే ఒత్తిళ్ళ గురించి, కొంతమంది ఉద్యోగ ప్రయత్నంలో ఏర్పడే విఫలతల గురించి, కొంతమంది పిల్లలు లేరు అన్న కారణం చేత రోజు ఏడ్చేవాళ్ళు ఉన్నారు, ఒత్తిడికి గురయ్యిన వాళ్ళు ఉన్నారు, నిద్రలు పట్టక నిద్ర మాత్రలు మింగుతున్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చెప్పుకోదగ్గ గొప్ప సమస్యలు కాదు బిడ్డ. నేను ఎందుకు ఇంత పచ్చిగా చెప్తున్నా అంటే, మరి సున్నితంగా చెబితే మీకేం నాటదు. అందుకే సోదిమోహం దానా, సోదిమోహం వాడా అని చెప్పి తిట్టి మరీ చెబుతున్నా. అర్థమైందా? నేను తిట్టంలే అంటే తిడతాను అని చెప్పి చెబుతున్నా. చెప్పిన మాట వినకపోతే దేవునికి స్తోత్రం చెప్పండి మనసారా. చెప్పండి. ఒత్తిడికి గురవుతారా? అవ్వండి. నాదేమైంది ప్రార్థన చేస్తా. ఈ రోగం వచ్చిందంటే నాయన నీ ఇష్టమైతే తగ్గించు, లేకపోతే ఉంచే నాయన, నీకు స్తోత్రం. కడుపులో మండితే అదే చేస్తా ప్రార్థన. ఇష్టమైతే తగ్గించు, లేకపోతే ఇంకా అది పెంచు నాయన, పోయింది పెందలాడు పీడ వదిలి. చెప్పిన మాట వినండి మర్యాదగా. విరుగుడు చెప్తున్నా. అందరికీ బాధ్యతలు ఉన్నాయి, అందరికీ సంసారాలు ఉన్నాయి, అందరికీ కుటుంబాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందరికీ సమస్యలు ఉన్నాయి. సమస్య లేని వాళ్ళు ఎవరు ఒకళ్ళు చేయొత్తండమ్మా, అసలు నాకే ప్రాబ్లం లేదన్న వాళ్ళు ఒక్కళ్ళు చేయొత్తండమ్మా. గజమాల ఆర్డర్ చేస్తాను నేను, ఒక్క ప్రాబ్లం కూడా నాకు లేదు, అన్ని విషయాల్లో ఫుల్ హ్యాపీ అన్నోళ్ళు చేయొత్తండి. ప్రతి మనిషికి చిన్నదో పెద్దదో ప్రాబ్లం ఉంటుంది. ఎవరికి తగ్గ ఒత్తిళ్ళు వాళ్ళకున్నాయి. అయితే ఈ చింతలు, ఈ ఒత్తిళ్ళు, ఈ భారాలన్నీ విరిగిపోయే చోటేదో తెలుసా? యేసయ్య పాదాలు. కొడితే గట్టిగా. పేషెంట్లు ఆరోగ్యవంతులు అవుతారు ఆ క్లైమేట్లోకి వెళ్తే, ఆ ప్రశాంతతలోకి వెళ్తే. చెట్టుకు ఒక అరుగు కట్టించిన కారణం అదే. ప్రతి చెట్టు కింద ఉన్న అరుగు మీద కూర్చొని ప్రతి ఒక్కడు తనతో పాటు ప్రభువును కూర్చోబెట్టి ప్రభువుతో కూర్చుంటాడు. కాసేపు సేద తీరుతాడు, రిలాక్స్ అవుతాడు, మానసికంగా కొంచెం సిద్ధపరచబడతాడు, ఒంటరిగా దేవునితో మాట్లాడుకుంటాడు. స్త్రీ అయినా పురుషుడైనా అందుకే ఏర్పాటు చేశాను దేవుని మందిరం. అందుకే మనం ఆయన్ని కలుసుకోవటానికి. ఎందుకు ఇంత కీలకంగా చెప్పానంటే, ఉన్న రహస్యం అంతా అక్కడే ఉంది, మనస్సులోనే ఉంది. 10 కాలాలు బతికి సేవ చేయాలన్నా, పెందలాడి సావాలన్నా మనసులోనే ఉంది. అది నీ చేతుల్లోనే ఉంది.
నువ్వు దాన్ని ఎలా మౌల్డ్ చేసుకుంటావో నీ ఇష్టం. అయిపోయింది. నేను చెప్పింది వాస్తవమా కాదా? ఎంతమంది ఒప్పుకుంటారు? కరెక్టేనన్నా. అది కాస్త లోడు పడతందిరా అన్నప్పుడు ఏం చేయాలా? సన్నిధి కన్నా ఏకాంతానికన్నా వెళ్ళాలా? వీళ్ళు ఏం చేయాలా? దేవునితో కూర్చోవాలా? కళ్ళు తెరు, లేదా కళ్ళు నీ ఇష్టం, నీ ఓన్. మోకాళ్ళు వేసి చేతులెత్తి చేస్తావా? మోకాళ్ళు వేసి కళ్ళు మూసి చేతులెత్తి ప్రార్థన చేస్తావా? నీ ఇష్టం. లేదు మామూలుగా కూర్చొని కళ్ళు తెరిచి తండ్రి ఆయనతో మాట్లాడతావు, నీ ఇష్టం. లేదా నిలబడి మాట్లాడతావో, నడుస్తా మాట్లాడతావో, లేదా అనువైన చోట దేవాలయంలో సాష్టాంగపడి అబ్రహాములాగా మొర్ర పెడతావు, హనోకులాగా నడుస్తావో దేవునితో, నీ ఇష్టం నాన్న, నీ ఇష్టం. కానీ ఒక్కటి, నువ్వు ఆయన్ని కలుసుకోవాలి. నువ్వు ఆయనని కలుసుకోవాలి. ఆయన రోజు కలుసుకో. ఒక రోజులో నువ్వు ఎన్ని మార్లు ఆయనతో మాట్లాడతావో, ఎన్నిసార్లు ఆయనతో గడుపుతావో అంత ప్రకాశిస్తావు, అంత ఆరోగ్యం పొందుతావు, అంత నెమ్మది పొందుతావు, అంత ప్రశాంతత పొందుతావు, పరిస్థితుల మీద, శరీరం మీద అంత జయం పొందుతావు. భక్తిపరులారా, మీకు ఉపయోగపడే అద్భుతమైన విషయం. ఆయనతో ఎన్నిసార్లు కలుసుకుంటావు అన్నిసార్లు నీ ముఖం ప్రకాశిస్తుంది. అన్ని జనులు నీ ముఖం చూసినప్పుడు నువ్వు సువార్త చెప్పటం కాదు, నీ ముఖంలో ఉన్న ఆ ఆనందం, ఆ సంతోషం, ఆ కళను చూసే పరిగెత్తుతారు దేవుని పాదాల దగ్గరికి. వాళ్ళు ఎన్ని పూసుకున్నారో అదంత కళ. రోజులో సగం పూట బ్యూటీ పార్లర్లో కూర్చున్నారు, అది ఆ కళ. దేవుని బట్టి ఒక మనిషి ముఖంలో వచ్చే ఆ వెలుగు, ఆ కళ, ఆ ఆనందం, ఆ తేజస్సు ఎట్లా వస్తుందండి? పాప కష్టపడి ఒక పూటంతా కూర్చొని ముఖం శరీరం సిద్ధం చేసుకుంటారు కదా, చేసుకున్న కానించి టెన్షన్ స్టార్ట్ అవుతుంటుంది. ఇదంతా పోయింది కదా, మళ్ళీ పోయింది కదా, మళ్ళీ పోయింది కదా. తడవకోసారి అద్దంలో చూసుకుంటారు, ఎట్లా మారింది, మళ్ళీ ఏమైనా షేప్ మారిందా, ఇదే సరిపోయింది. కానీ దేవుని పాదాల చెంత దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని, దేవుణ్ణి కలుసుకొని, దేవుల్లో ఆనందించే వ్యక్తి కళ, అది ప్రభువుని బట్టి వచ్చిన కళ, ప్రభువులో ఉన్న ఆనందం. ఇక ఎన్ని బ్యూటీ పార్లర్లో రెడీలు చేసుకున్నా ఆ ఆకర్షణ దెబ్బకి దిగవే. ఏం మనిషిరా, ఎప్పుడన్నా చూడు, అమ్మ వాడికున్న సమస్యలు మనకి సస్తావరా నాయన, అన్ని పెట్టుకుని ఎట్లా తిరుగుతున్నాడు, అంత ఆనందంగా తిరుగుతాడు. ఎప్పుడన్నా చూడు నవ్వుతూ మాట్లాడుతుంటాడు, హ్యాపీగా ఉంటాడు, ఎప్పుడు కళకళగా ఉంటాడు. నిన్ను బట్టి అన్ని జనులు చెప్పుకోవాలి తమ్ముడు, చెప్పుకోవాలి. వదిలే, ఇది మనసులో ఇంత వ్యవహారం ఉంది కనుక ఇంతసేపు తీసుకున్న ఈ విషయం ఒక్కటే మేజర్గా మనోవైఖరి గురించి మాట్లాడుతాను. ప్రార్థించేవాడి యొక్క మనోవైఖరి. నంబర్ 1, మనసులో సందేహం ఉండరాదు అని చెప్పాను. చూడండి, ఏముండకూడదు? ప్రార్థనలు అడుగు వాటి నెలను. నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నా, నా తండ్రికి ప్రార్థన చేస్తున్నా, తప్పకుండా నాకు సాయం చేస్తాడు. ఏం సాయం, ఏమన్నా మరి చేస్తానే ఉంటాను, ఏం జరగట్లా అంటే మర్యాదగా ఉండదు. ఖచ్చితంగా జరగదు. అది కాదు నీ నోట రావాల్సిన మాట. నేను నా తండ్రికి చెప్పాను, అయిద్దంతే. ఒకటే మాట, నేను నా తండ్రికి అప్పచెప్పా, నా తండ్రికి రోజు అప్పచెబుతున్నా. ఇంకా చెప్పాలంటే ఒక రేంజ్లో కాదు, డబల్ రేంజ్లో అయింది. ఎందుకంటే ఆయన వాక్యంలో ఉంది, అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికముగా చేయగలవాడని. రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమనుకుని వెళ్ళాడు తెలుసా? రాజుని 100 అడుగుదాం, రాజు కదా, 200 ఇస్తాడు, మరి 100 ఇడు కదా,
రాజు రేంజ్కి తగ్గ 200 ఇస్తాడు. అడిగింది ఎంత? అనుకున్నది ఎంత ఇస్తాడని? ఎస్. రాజు దగ్గరికి పిలిచి 20,000 ఇచ్చాడు. దాన్ని ఏమన్నాం? అడుగు వాటికంటే ఎంత ఇస్తాడని ఊహించిన దానికంటే అత్యధికముగా. 100 ఏడా, 200 ఏడా, 20,000 ఏడా? చేయడా? చెయ్యలేడా? నేను అనుభవించా. అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే. అడుగు వాటి కంటే, ఊహించే వాటి కంటే అత్యధికంగా చేయగల దేవుని దగ్గరికి నువ్వు వెళుతున్నావు. ఒక మనుషుడే నీ అంచనాలకు మించి ఇస్తే ఆయన దేవుడమ్మా. నీ నోట ఈ మాట ఉండాలి తమ్ముడా. అది నేను అడిగింది కొంచెం, ఆయన ఇస్తాడు అనుకున్నది కొంచెం, కానీ వాటికి మించి చేస్తాడు నా దేవుడు. మరి ఏది అంటాడు ఒకడు. సందేహరావులు ఉంటారులే, మిస్టర్ సందేహరావు. కదిలితే చాలు అంత డౌట్లే. వాళ్ళు బతుకంతా డౌట్లే. చెప్పాలా? ఏది ఆగు అంటుండాలి నువ్వు, అంతే. ఏది ఆగు. ఆగితే ఆగి చూడు, చూస్తే ఇస్తాడ్రా పిచ్చోడా, ఇస్తాడ్రా. ఆయన సృష్టికర్తరా. ఏది ఎట్లా అనేది నీకు నాకు ప్రశ్న రా. ఆయన ఎట్లయినా చేయగలడు అమ్మా. ఎట్లా అంటే నీకు నాకు ఎట్లా. మరి ఎట్లా చేశాడమ్మా మట్టి బొమ్మని? ఎట్లా ఊదాడమ్మా ఊపిరిని? ఎట్లా చేశాడమ్మా ఈ తోలు బొమ్మకి నీ తెలివితేటలో? నీకు సాధ్యమైద్దమ్మా? కాలేదమ్మా. మరి ఆయన ఎట్లా చేశాడమ్మా? ఎట్లా చేశాడు ఈ ప్రకృతిని? ఏంటి ఈ విశాల బ్రహ్మాండం? ఏంటిది? తన వాక్కు చేత చరాచర జగత్తును వాక్కు చేత నిర్మించిన వాడిని దగ్గరికి పోయి ఇది ఎట్లా చేస్తావని ఆయన అడుగుతావా? ఎర్రముఖం వేసుకొనే. ఎట్లా అన్న ప్రశ్న నీకు నాకు ఆయన దగ్గర జల్లదు. అది ఎట్లా అయినా చేస్తాడు ఆయన. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవే కదా. అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు అసాధ్యమైనది. జడ్జితో మాట్లాడతాడు, లాయర్తో మాట్లాడతాడు, పోలీసుతో మాట్లాడతాడు, డాక్టర్తో మాట్లాడతాడు, నీకెవడు తలపోటుకున్నాడో వాడితో మాట్లాడతాడు, నీ శత్రువుతో మాట్లాడతాడు. మరి సంఘాన్ని నాశనం చేయడానికి వచ్చిన సౌలుతో మాట్లాడలా? సౌలా 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 మునికోలలకు ఎదురు తందుటం నీకు కష్టము, చీలిపోతావు, జాగ్రత్త అన్నాడు. లాబానో 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 నా యాకోబుతో మంచియే గాని చెడ్డయే గాని మాట్లాడావా నీవు చస్తావు అన్నాడు. సమాధానంగా పోయాడు లాబాను. నేను సంపుదామని వచ్చాడు. ఫరో 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 ఎంత ధైర్యంరా నీకు? నా దాసుడైన అబ్రాహాం భార్యను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాను, సస్తావు. నాకు తెలియదయ్యా. పిలు, కబురు పెట్టు, ఇచ్చి పంపించు. అయ్యా ఆయన భార్యతో పాటు నా దగ్గర ఉన్న ఇంకో మనిషిని కూడా అప్పచెబుతానయ్యా, దండం పెడతాను, నన్ను నేను చేయొద్దయ్యా.
అభిమెలెకు, ఎవరు అభిమెలెకు? నువ్వు చస్తావు దేవా. ఎవరినరా నువ్వు తీసుకొచ్చి పెట్టావు? నా దాసుడు, నా సేవకుడు, నా స్నేహితుడు రా అబ్రాము, నా ప్రవక్త. నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ నా ప్రవక్త భార్య. ఎంత ధైర్యం రా నీకు! రాజు అయితే నువ్వేం ఇదనుకుంటున్నావా? ఆమె విషయమై నీవు చచ్చిన వాడవు సుమి. దేవా, ఇట్టి నీతి గల జనమును హతము చేయుదువా? నాకు తెలియదయ్యా. చెల్లెలని చెప్పాడయ్యా, ఏమో తక్కువ తినలా. అన్నని చెప్పిందయ్యా, లేకపోతే నేను అంత దుర్మార్గుడిని కాదయ్యా, నేను ఎట్లా తెచ్చుకుంటాను? అందుకే నా ఇళ్లలో అన్నీ ఇంత దారుణాలు చేస్తున్నావు, మా అందరి ఇళ్లలో ఇంత దారుణాలు జరుగుతున్నాయి, ఎందుకైనా నీకు దండం పెడతానయ్యా, అవును పంపిస్తానయ్యా. పంపించు, అతనికి అప్పగించు, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. అతడు నా ప్రవక్త. నీ పక్షంగా రాజులతో మాట్లాడతాడు, అధికారులతో మాట్లాడతాడు, చక్రవర్తులతో మాట్లాడు. వాడు ఎవడైనా సరే, నాసికారంధ్రంలో జీవవాయువు కలిగిన వాడు ఎవడైనా సరే, నీ శత్రువైనా సరే, వాంతో నా తండ్రి మాట్లాడతాడు. నీకు చేతగాంది ఆయన చేత కాదు అనుకుంటావా? నీలాగా దేవుణ్ణి ఊహించుకుంటావా? కాబట్టి ఇప్పుడు చెప్పు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అరాకొర విశ్వాసంతోనా, లేకపోతే ఇంకా ఎక్కువే? ఏది మరి అన్నోడికి చెప్పు. ఆగు, ఏది ఆగు, ఆగితే ఉంది. ఎంత? అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తాడు. నాకుంది విశ్వాసం. అందులో బ్యాలెన్స్ మిస్ అవ్వకూడదు. ఏందో నేను కూడా చూస్తున్నా, మరి ఎందుకన్నా చేయలే, మరి ఏమో ఆయన ఇష్టం, చేస్తాడో లేదు అన్నావా పోయిద్ది. ఆ డైలాగే రాకూడదు నీ నోట. నేనైతే ప్రార్థన చేశా, మరి ఇక ఆయన ఇష్టం, మరి ఇక ఆయన చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు అన్నావా పోయిందే. అసలు ఆ మాటే రాకూడదు. నేను అడిగా, ఆయనకి విన్నపం చెప్పా, తప్పకుండా తగిన కాలమందు ఆయన సహాయం చేస్తాడు. నాకు కన్ఫర్మ్, రిపోర్ట్ రాసేసా. ఇది నిజం, నేను చెప్పాలా. అక్కడుంది మార్కు 11లో ఏం చదివావు? మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొందేశాను, అంతే. పొందుతావు కూడా కాదు, పొందేశా. అంతకుముందు ఇటు పక్కనే తుమ్మ చెట్లు ఉన్నాయి. అటు చూపించి ఏమన్నాను? ఏం కనపడుతుంది మీకన్నా? ఈ ఉన్న జనాభాలో ఒకరు తుమ్మ చెట్లు అన్నారు. అంటే ఏం కనపడుతుంది? తుమ్మ చెట్లు అన్నా. విశ్వాస నేత్రాలతో చూడండి అన్నాను. మందిరం కనపడుతుంది. ఇప్పుడు ఏమైందో చూడండి. అక్కడ ఏమైంది అదంతా? ఇప్పుడు ఇటు చూడండి, ఏం తుమ్మ చెట్లు కనపడుతున్నాయా? అది విశ్వాస నేత్రాలతో చూడు, చూడు. ఇంతవరకు చాలంటే చూడొద్దు. ఇది ఆడ సరిపోయిందన్న, మనకి చాలదంటే అటు చూడు. మళ్ళీ చూపు చూడండి, అటు చూడండి, ఏం కనపడుతుంది? మొత్తం 2 ఎకరాల నారాది. చూడక చూపు యేసునామములో. హల్లెలూయా. విశ్వాస నేత్రాలతో చూడు. చేస్తాడండి, చేశాడు. మరి ఆయన చేయకపోతే ఇంత పని ఎట్లా? సడలని విశ్వాసం మన నరమున ఉంటే నరకాలే తలవంచవా. అందరూ పాడండి. సడలని విశ్వాసం మన నరమున ఉంటే నరకాలే తలవంచవా. నీ పక్షంగా ఆయన వస్తాడు, ఆయన కార్యం చేస్తాడు. నేను ఆయన మీద ఉంచిన నిరీక్షణ, విశ్వాసం నన్ను సిగ్గుపరచలా. నా తలను ఎత్తాడు ఆయన, నీ తలను కూడా ఎత్తుతాడు. కృంగిపోవద్దు, కలత చెందొద్దు, వేదన పడొద్దు, చావా బ్రతుక చావును వెతకొద్దు. నీ నిరీక్షణ నేను సిగ్గుపరచదు. నీ కన్నీళ్ళు ఆయన బుడ్డిలో దాచి ఉంచాడు. నీ కన్నీళ్ళు ఆయన పుస్తకంలో రాశాడు. ఏ కారణాన్ని బట్టి నువ్వు ఏడ్చావో,
ఎన్ని మార్లు ఏడ్చావో, ఎంతగా ప్రలాపించావో ఆయన పుస్తకంలో రాయబడ్డాయి. నేను చెప్పానా? 56వ కీర్తన 8వ వచనం, నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి ఉన్నావు, అవి నీ కవిలలో కనబడును కదా అన్నాడు. కవిల అంటే పుస్తకం. మన కన్నీటి విజ్ఞాపన, మన కన్నీటి ప్రార్థన, మన కన్నీళ్లతో బాధను బట్టి చేసిన మూలుగులు, కార్చిన కన్నీళ్లు పుస్తకంలో రాయబడ్డాయని చెబుతుంది ఆ వచనం. కాబట్టి ప్రార్థన చేసేవాని యొక్క మనోవైఖరిలో మొట్టమొదటి సంగతి, సందేహమునకు తావు ఉండరాదు. మనస్సును అలా దిటవు చేసుకోవాలి. నేను అడుగుతున్నా, నా దేవుడు సహాయం పంపించేశాడు, అంతే. ఆమేన్. ఇచ్చినందుకు స్తోత్రం. ఇచ్చావు తండ్రి, స్తోత్రం. ఇస్తే స్తోత్రం కాదు, ఇచ్చినప్పుడు స్తోత్రం కాదు, ఇచ్చినందుకు స్తోత్రం. అది ఇక తిరుగులేని విశ్వాసం. 2-3 మాటలు విజ్ఞాపన చేయటం, ఇచ్చినందుకు స్తోత్రం. స్తోత్రం. ఆ విశ్వాసాన్ని, అలాంటి విశ్వాసాన్ని సాధన చేయాలి మనస్సులో, దాన్ని నింపుకోవాలి. తన మనస్సున సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల అది వానికి అలాగున జరుగునన్నాడు. కానీ సైతాన్ గాడు మన పక్కన చేరి జరగదు అని నమ్ము అంటాడు. నువ్వు చేసావు కానీ జరగదు అని నమ్మని వాడి శోధనకు లోనై ప్రార్థన చేస్తాం కానీ అది జరుగునని నమ్మం, అందుకే జరగట్లేదు. వాడిని గద్దించి, నేను అడిగాను, నా దేవుడు ఇచ్చేశాడు, అంతే. ఇప్పుడు చెప్పండి, అటు చూసి చెప్పండి, ఇచ్చాడా లేదా? ఏం కనపడ? కట్నం కనపడుతుంది వాళ్ళకి, నాకేమో మీకు అక్కడ నుంచి చూస్తే చెట్లు కనపడదు కదా. ఇప్పుడు చూడండి, మందిరం చూడండి, దాంట్లో ఇస్తాడా ఇచ్చాడా? ఏమందాం? యాడిచ్చాడు? ఇచ్చాడా? ఎంతమంది నమ్ముతున్నారు? చూస్తారు మరి, ఇస్తాడా ఇవ్వడో? ఇస్తాడో ఇవ్వడో చూసేది ఏందన్నా? ఇచ్చాడన్నా. చెప్పండి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతే ఉండాలండి. నేను అంతే. ఒకడికి అనేది పిచ్చిలాగా అనిపించవచ్చు, వాడికి పిచ్చిలాగా అనిపించినా పర్వాలా, నా పిచ్చే నాకు ఆనందం, అంతే. నాకు ఈ పిచ్చే ఆనందం. నేను దేవుణ్ణే నమ్ముతా, ఎదవల మాటలు నేను నమ్మను. ఎవరి మాటలు? ఎదవల మాటలు నేను నమ్మను, నేను దేవుడి మాటే నమ్ముతా. అరే నువ్వు అడిగావుగా, నేను ఇస్తానని నమ్ము, నీకు ఇస్తాను అన్నాడు. అది స్వస్థత అయినా, సహాయమైనా, భౌతికమైందైనా, ఆత్మీయమైందైనా, విజయం అడిగా ఇచ్చాను, అంతే. స్తోత్రం. ఇచ్చాను పో. ఏదైనా అంతే ఉండాలి పట్టు. ఎంతమందికి అర్థమైంది? అది ఇక ముగింపు. సంతోషంగా స్తోత్రం చెప్పండి. ముగింపుగా ప్రార్థించే వ్యక్తి యొక్క మనోవైఖరి నిస్సందేహముతో కూడినదై ఉండాలి. సందేహము లేని మనోవైఖరి కలిగి ఉండాలి. రెండవది క్షమాగుణం. ఇతరుల ఎడల దయ చూపలేని గుణం కాదు, ఇతరుల ఎడల దయ చూపే మనోవైఖరి కలిగి ఉండాలి. క్షమ 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 నిండిన మనోవైఖరి. నాకెందుకు కింద చెప్పాడు ఆ వచనం అక్కడే మార్కులో, ఇందా చదివిన దగ్గర, నిలబడి ప్రార్థన చేసేటప్పుడు మీ ఎడల అపరాధం చేసిన వారిని మనసారా క్షమించండి, అప్పుడు మీ తండ్రి మిమ్మల్ని క్షమిస్తాడు, మీ ప్రార్థన ఆలకిస్తాడు. ఇతరులను క్షమించని మనోవైఖరి కలిగి ఉండకూడదు. అప్పుడు నీ అపరాధాలు క్షమించబడవు. నీ అపరాధాలు క్షమించబడకపోతే నీ ప్రార్థన చేరదు. మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా అడ్డగించేది ఏదమ్మా? యెషయా గ్రంథం 59:1. తొందరగా చూడండి, టైం అయిపోయింది. ఇంకా రేపు అసలుకి ఆల్ నైట్ మళ్ళీ ఇయ్యాలే కష్టపడితే మళ్ళీ రేపు మీరు మళ్ళీ చాకిరి చేయలేరు, మళ్ళీ నైట్ మేలుకొని ప్రార్థనలు ఉండలేరు, ఓపిక చాలదు మీకు. కొంతమంది అంతే, మరీ దారుణం. నిన్న పోయాగా ఇంకా పోలేని ఇయ్యాలని నంబర్ 1 సోమవార్లు అనమాట. మిమ్మల్ని కాదులే, కొంతమందిని
రక్షింపనేరకయునున్నట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకయునున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. అది లెక్క గనుక ఆయన ఆలకింపకున్నాడు. అదమ్మా, ఇప్పుడు మన పాపాలు మన ప్రార్థన దేవుడు ఆలకించకుండా అడ్డగిస్తున్నాయంట. అందుకే మన పాపాలు ముందు క్షమింపబడాలి. క్షమింపబడాలంటే అక్కడ ఒక చిన్న మెలిక పెట్టాడు. క్షమించే తండ్రి అని అడగనే, క్షమిస్తాను తండ్రి. మరి నువ్వు క్షమించవా? వాళ్ళు మామూలు కాదు తండ్రి, నీకు తెలియదు. సరే, నాకు తెలియదు, నువ్వేమో మంచోడు, నువ్వు వాళ్ళేం చెడ్డోడు. ఎరా ఏరా కాదు తండ్రి, నువ్వు ఇంకా ఏదన్నా చెప్పు తండ్రి, అవసరమైతే సిలువైన ఎక్కుతా, వాడిని మాత్రం అసలు అమ్మో ఎటు కూడా ఎక్కిడని నమ్మకం. సరే ఎక్కరా అంటే ఎక్కడో చత్తాడికి సిలువ ఎక్కితే, అరే నువ్వు సిలువెక్కినంత పుణ్యం, వాని విషయంలో నీ అహాన్ని సిలువై నువ్వే తగ్గించుకో, పోనీలే అనుకో, క్షమించు, నువ్వు క్షమించబడతావు. నువ్వు క్షమించబడితే నీ ప్రార్థన నాకు వినపడిద్ది. ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది ప్రియులారా. మనం మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు మన మనోవైఖరిలో ఇతరుల క్షమాగుణం లేనప్పుడు మనం క్షమ పొందనప్పుడు మన ప్రార్థన దేవుడి దగ్గరికి చేరదు. సో మన ప్రార్థన దేవుని దగ్గరికి చేరాలి అంటే మనం క్షమించబడాలి. మనం క్షమించబడాలంటే లింక్ ఎక్కడ పెట్టాడు? నీ ఎడల అపరాధం చేసిన వారిని కూడా నువ్వు క్షమించు, వారి కోసం ప్రార్థించు. తప్పకుండా నిన్ను దేవుడు ఆమోదిస్తాడు, నీ ప్రార్థన గైకుంటాడు. ఇక్కడే కాదు, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అన్న ప్రార్థన నేర్పినప్పుడు కూడా ఆ వచనం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత క్రింద ఇదే మాట రాశాడు. మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల, మత్తయి సువార్త 6:14, మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించు. సో ప్రార్థన అన్న కాడల్లా చూడు ఈ పదం వాడాడు, క్షమించండర్రా, క్షమించండర్రా, క్షమించండర్రా అని. అవునా? ఎందుకు? నువ్వు క్షమించకపోతే క్షమించబడకపోతే ప్రార్థన దేవుని దగ్గరికి ఇది రహస్యం. 2 చోట్ల చూపించా మీకు ఆ వచనం. ప్రార్థన ప్రస్తావన వచ్చిన కాడల్లా క్షమించండి అని చెప్పాడు. 2 అయిపోయినాయి. ప్రార్థించే వ్యక్తి యొక్క మనోవైఖరి ఎలా ఉండాలి? మొదటిది సందేహం లేనిదై ఉండాలి. రెండవది క్షమాగుణం కలిగినదై, క్షమించినదై ఉండాలి. మూడవది, ప్రార్థించేటువంటి వ్యక్తిగా ఉన్న నువ్వు ప్రార్థించే నీ మనోవైఖరి ఎలా ఉండాలంటే స్వార్థంతో కూడిందై ఉండకూడదు. దేవుని మహిమను వెతికేదిగా, సమాజ శ్రేయస్సును కోరేదిగా ఉండాలి. ఇది మీరు అడిగినను మీ శరీర సుఖం కోసం, మీ ఆనందం కోసం మీరు అడుగుతారు కనుక మీరు పొందకున్నారన్నాడు. చూడండి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 3వ వచనం చదువు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుతురు గనుక మీకేమీ దొరుకుటలేదు. ఆ మాట ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? ప్రార్థించే వ్యక్తి యొక్క మనోవైఖరిలో దేవుణ్ణి అడిగే సంగతులు భోగాల నిమిత్తమై ఉండకూడదు, నీ భోగాల నిమిత్తమై ఉండకూడదు, నీ స్వార్థం నిమిత్తమై ఉండకూడదు. అది దేవుని మహిమ కోసమై ఉండాలి. రెండవది సమాజ శ్రేయస్సు కోసమై ఉండాలి. దేవా నాకు ఆహారం ఇవ్వని అడుగు. అడగండి అందరూ. దేవా నాకు ఆహారం ఇవ్వని అడుగు. నువ్వు తినటానికా, నలుగురికి పెట్టడానికా? ఆ మాట అడగాలి. చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా. దేవా నాకు ఆహారం ఇవ్వు, ఎందుకంటే నా జానడి పొట్ట మాత్రమే నింపుకోవటానికి కాదు, 10 మందికి నేను ఆహారం పెట్టాలి తండ్రి అని అడుగు. అది నా మనసుకి ఇష్టమైన పని అని అడుగు. అది నాకు సంతోషకరమైన సంగతి అని అడుగు. నీ ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే కేవలం నీ భోగం కోసం నువ్వు అడగట్లా, 10 మంది కడుపులు నింపాలని అడుగుతున్నావు. అందులో నిస్వార్థం ఉంది.
అందులో దేవునికి నచ్చే సుగుణం ఉంది. నువ్వు ఎప్పుడు దేవుని ముందుకు వచ్చినా నీ కోసం నువ్వు అడగవు, 10 మంది కోసం నువ్వు ఆశిస్తావు, అడుగుతావు గనక అది దేవునికి సంతోషం. తప్పకుండా ఆమేన్ అంటాడు. అయితే దానికి ముందు నీకు ఉన్నంతలో నువ్వు ఎదుటి వాళ్ళ గురించి ఏమైనా ఆలోచిస్తున్నావేమో టెస్ట్ చేస్తాడు. నువ్వు ఇవ్వు విస్తారంగా, నేను విస్తారంగా దానం చేస్తాను అని నువ్వు అడుగుతావు కదా. అడిగే ప్రార్థనకు ముందు అసలు నువ్వు ప్రస్తుతం నీకున్న దానిలో నలుగురి గురించి నువ్వు ఎంత ఆలోచించావో చూస్తాడు. ఒకవేళ నీ దగ్గర ఆ సాక్ష్యం దొరికిందా, నీ దగ్గర ఉన్న కొంచెంలో నలుగురిని గుర్తు చేసుకున్నావు అనుకో, నువ్వు అటు దేవునిని ఇటు మానవుల్ని గుర్తు చేసుకున్నావు అనుకో, దేవుని కార్యాన్ని మానవుల కార్యాన్ని మనసులో పెట్టుకుంటాడు. తప్పకుండా ఇస్తాడు, పట్టజాలనంత ఇస్తాడు. నీ ఓపిక అంటాడు. కానీ కేవలం మెతుకుపోతే నా బతికే పోయిద్ది అన్నట్టు, నేను నా స్వార్థం, నేను నా వరకే అనే మనసు నీకుంటే నీకు దొరకదు అన్నాడు. నేను చెప్పలే, అక్కడ ఉంది చూడు. ఏముందాడా? మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుట. ఎస్, మీ భోగాల కోసం, మీ ఆనందాల కోసం, మీ సౌకర్యాల కోసం, మీ సౌఖ్యాల కోసం మీరు అడుగుతున్నారు. అందుకే మీకు దొరకదు. మరి ఎలా అడగాలి నాయనా? చెప్పవయ్యా, నువ్వే చెప్పు, ఎలా అడగాలి? మీ భోగముల నిమిత్తము గాక ప్రభు మహిమ కొరకు, ప్రజాక్షేమం కోసం అడగండి, నేను చేస్తాను అంటాడు ఆయన. అది అడగాల్సిన వైఖరి. అది ప్రార్థించే వ్యక్తి యొక్క మనోవైఖరి ఇది ఉండాలి. ఏది ఉండాలి? తన కోసము గాక ఇతరుల కోసం ఆశించేదై ఉండాలి. దానికంటే ముందు ఉన్నంతలో ఇతరులకు సహాయం చేయగలిగే బుద్ధిని సాధన చేయాలి. అప్పుడు దేవుని కార్యాలు చూస్తావు. ఫస్ట్ మీరు గుర్తించండి ఒక్క మాట చివరిలో, ఫినిషింగ్ టచ్. బైబిల్ కూడా మూసేసా. సంతోషంతో చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఎందుకని ఎక్కువ మంది కొట్టలేదు? ముదిరిపోయారండి మీరు. రైట్, ఈ ఒక్క మాట విన్నాం, ఆఖరి మాటగా చెప్పి ముగిస్తాను నేను. ఫస్ట్ దేవుడు విస్తారంగా ఇవ్వడానికి ముందు కొంచెం ఇచ్చి చూస్తాడు. ఆయన మనసులో నీకు చాలా ఇవ్వాలని ఉంటుంది. దానికి ముందు నీకు కొద్దిగా ఇచ్చి చూస్తాడు. ఆ కొద్దిగలో నీ నమ్మకత్వం టెస్ట్ చేస్తాడు ఆయన. అక్కడ నువ్వు పాస్ అయ్యావు అనుకో, ఇక నువ్వు పట్టజాలనంత దీవెనిస్తాడు ఆయన. ఏ విషయంలోనైనా ఒకేసారి నువ్వు అడిగావని విస్తారంగా ఇవ్వడు ఆయన. ఫస్ట్ నీ మనసును టెస్ట్ చేయడానికి కొంచెము. నాకేం తెలుసు, అది కూడా బైబిల్లోనే చెప్పాడు, అది కూడా అందులోనే చెప్పాడు. లేకపోతే నాకేం తెలుసు, ఆయన చెప్పినవి చెబుతున్నాను నేను. పది పట్టణాలు ఇద్దాం అనుకున్నాడంట. 10 పట్టణాలు. ఎన్నాయా? 10 పట్టణాలు. ఒకడికి 10 పట్టణాలు ఇచ్చే ముందు 5 తలాంతులు ఇచ్చాడంట. లేదా 5 దేనారాలు అనుకో, 5 దేనారాలు అనుకో ఇచ్చి, నేను దేశాంతరం వెళ్తున్నాను, వచ్చేటప్పటికి వీటిని పెట్టుబడిగా పెట్టుకుని మరికొన్ని సంపాదించండి అని చెప్పి ఒకడికి 5, ఒకడికి 2, ఒకడికి 1 ఇచ్చి వెళ్ళాడు. కనీసం లాస్ట్ వాడికి 1 ఇచ్చాడు, అసలు ఇవ్వకుండా అయితే వెళ్ళాడు. కొద్ది కాలం తర్వాత రిటర్న్ వచ్చాడు. 5 పొందినోడు, ఎరా నీకు ఎన్ని ఇచ్చాను? నాకు 5 ఇచ్చావయ్యా. ఏమన్నా చేసావా? అయ్యా 5కి 5 ఒక 10 చేశానయ్యా. 10 రైట్. వాటిని అక్కడ పెట్టి, తలాంతులా దేనారాలా? 2 ఉన్నాయిలే, ఏదో ఒకటి. తలాంతులు అనుకోండి, దేనారాలు అనుకోండి, లేకపోతే ఇప్పుడున్న రూపాయలు అనుకోండి, లేకపోతే ఇప్పుడున్న 2000 నోట్లు అనుకోండి, లేకపోతే 500 నోట్లు అనుకోండి. మీకు ఎట్లా అవగాహన ఉంటే అలా అనుకోండి. ఇచ్చాడు. ఇచ్చినప్పుడు 10 పట్టణాలు నీలే, 5 తలాంతుల్ని అన్నాడు. అవునా?
అంతే. 5కి 5 చేశాడు. ఆ కొంచెములో వాని నమ్మకత్వాన్ని చూసి అంటాడు, భళా, ఈ కొంచెమే నీకు ఇచ్చాను, ఆ కొంచెంలో నమ్మకంగా నువ్వు నాకు కనపడ్డావు గనుక, నేను అనుకున్నట్టు నువ్వు చేసావు గనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమాని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను అని ఏ సువార్తలో ఉంది? మత్తయి సువార్త. ఓకేనా? ఇంకొక సువార్తలో ఉంది నాయన, 10 పట్టణాల మీద. అది అక్క చదివింది చూడు, లోక. నేను పట్టణాలు అన్నప్పుడు నువ్వు ఆడికి పోవాలి. లోకా సువార్త నేను తీయాలా, మీరు తీస్తారా? 19వ అధ్యాయం 11 అంట, చూడండి. పదిహేడవ వచనం. 17. అతడు, బల మంచి దాసుడా, 11. నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని వానితో చెప్పాను. అయ్యా, ఫస్ట్ ఎంత ఇచ్చాడు ఆయనకి? 10 పట్టణాలని అప్పచెప్పడానికి ముందు ఎంత ఇచ్చాడు అతనికి? 10 మీనాలా, 5 మీనాలా? పెద్దగా చెప్పు దావీదు. 10 మీనాలు ఇచ్చాడా? 10కి 10 చేశాడా? 20 ఇచ్చాడా? మిమ్మల్ని కర్ర తీసుకొని కొట్టాలి. ఎన్ని మీనాలు ఇచ్చాడమ్మా? 10 మీనాలు ఇచ్చాడు. ఒక మీనాకి 10 మీనాలా? నీకు దండం పెడతా, చదవండి రా నాయనలారా. 16వ వచనం చదువు. మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా, నీ మీనాల వలన 10 మీనాలు లభించినని చెప్పగా 10 మీనాలు ఇచ్చాడు. 10 మీనాలు ఇచ్చాడన్న వచనం కావాలి నాకు. తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలను ఇచ్చి, నేను వచ్చు వరకు వ్యాపారము చేయడని వారితో చెప్పాను. ఓకేనా? 12వ వచనం. ఒకటి మరి అదేగా దావీదు చెప్పింది. 10 మీనాలకి అంటే ఒక్కొక్కడికి ఒకటే. 1 పొందినోడు ఎన్ని ఇచ్చాడు? కానీ ఆ 10 మీనాలు ఇచ్చేవాడు ఏమన్నాడు తెలుసా? నీ మీనా వలన అన్నాడా, మీనాల వలన అన్నాడా? నీ మీనా వలన, చూడండి, నీ మీనా వలన 10 మీనాలు లభించింది. సరిపోయింది కదా. మరి ఒక్కొక్కడికి ఒక్కొక్క మీనా కాడికి 10 మందికి 10 మీనాలు అంటే ఒక్క మీనాన్నే ఇచ్చాడు. అంటే ఈ మిక్కిలి కొంచెం ఇచ్చాడు, చాలా కొంచెం ఇచ్చాడు. దాన్ని ఉపయోగించి 10 మీనాలను సంపాదించాడు. అప్పుడు అన్నాడు, ఏమన్నాడు చూడండి ఆయన, అతడు, బల మంచి దాసుడా, అబ్బా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక నేను నీకు ఇచ్చింది ఒక్కటే మీనా, కొంచెం ఇచ్చా, కానీ దాంతో నువ్వు 10 సంపాదించావు. బళ మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకంగా ఉండి నేను అనుకున్నట్టు చేశావు గనుక 10 పట్టణముల మీద ఒక అధికారం. మీనా ఎక్కడా, 10 పట్టణాలు ఎక్కడండి? ఒక్కసారి ఊహించండి మీరు. అంటే ఎంత ఇవ్వాలని మనసులో పెట్టుకొని ఎంత ఇచ్చాడో చూడండి. ముందు 10, ఆయన మనసులోనేమో మనకి 10 పట్టణాలంతా ఇవ్వాలని మనసులో ఉంది ఆయనకి. కానీ ఫస్ట్ ఇవ్వటం మాత్రం మచ్చు తనకలాగా మచ్చుగా అన్నట్టు ఏదో ఒక మీనా ఇచ్చాడు. ఇచ్చి ఇక నీ బుద్ధిని పరీక్షిస్తున్నాడు సైలెంట్గా. ఈ మీనాన్ని దాచిపెడతావా, లేకపోతే దీన్ని వెచ్చించి ఆయనకి నమ్మకత్వాన్ని వ్యక్తం చేస్తావా అనేది పరిశీలనలో పెట్టాడు. అక్కడ నీ రంగు నా రంగు బయటపడుద్ది. ఒకవేళ మనం ఆయన అనుకున్నట్టు నమ్మకస్తులంగా తేలితే ఇక ఒక మీనాకి 10 పట్టణాలకి మీరు పోల్చి చూసుకోండి. మీరు ఇంతని చెప్పగలవా? ఇంతని అంచనా వేయగలవా? పట్టణాలండి, హైదరాబాద్ లాంటి పట్టణాలు అనుకోండి. హైదరాబాద్లో ఉన్నారా జూమ్లో? హైదరాబాద్ లాంటి పట్టణాలు అనుకోండి,
అరే ఆ లైవ్ రూమ్లో ఎవడన్నా ఉన్నాడా? ఎవరన్నా కూర్చున్నారు వేరే వాళ్ళు? ఆహా కాదురా, వేరే వాళ్ళు ఎవరైనా ఎంటర్ అయ్యారు అందులోకి? సన్మానం చేస్తా. నా సంగతి తెలియదు, మర్యాదగా చెబుతా. హైదరాబాద్ లాంటి పట్టణం అనుకోండి, విజయవాడ లాంటి పట్టణం అనుకోండి, 10 పట్టణాలు అప్పచెప్పేశాడు. రేపు యేసయ్య బహుమానం అక్కడ అలా ఉండబోతుంది. మీ ఇష్టం. మీకోసం బతుకుతారో, ప్రభు కోసం, ప్రజల కోసం బతుకుతారో మీరే నిర్ణయించుకోండి. ఇంతే సంగతులు. ప్రార్థించేవాడి మనోవైఖరిలో నిస్వార్థత. నేను, నా ఇల్లు, నా సంసారం, నా కడుపు, నా భోగం కాదు. ప్రభు, నా తోడి ప్రజలు, నా సహోదరులు. అలాంటి మనోవైఖరి నువ్వు కలిగి ఉండి దేవుని ముందుకెళ్తే, ఏం కావాలి నా కుమారి అంటాడు. నాకు ఇంత కావాలి తండ్రి, ఆమెన్ అంటాడు. ఏం కావాలి నా కుమారుడా, నాకు ఇది కావాలి తండ్రి, ఆమెన్ అంటాడు. ఎందుకు? నీ మనసులో ఏముందో, ఎవరి కోసం నువ్వు అడుగుతున్నావు ఆయనకి తెలుసు. నీ కోసం నువ్వు ఆలోచించవని తెలుసు ఆయనకి. నీ కోసం నువ్వు ఆలోచించు. నువ్వు ఏది అడిగినా, ఏది ఆలోచించినా, ఏది చేసినా ప్రజల కోసం. దేవా, నా బిడ్డలు ప్రార్థించడానికి, ఏకాంతంగా నేను కలుసుకోవడానికి 1 ఎకరం ఇయ్యాయా, ఊరు బయట ఇయ్యాయా పర్వాలేదు, కానీ అక్కడ ఏ శబ్దం ఉండకూడదు, ప్రశాంతంగా ఉండాలి. 1 ఎకరా, 7 ఎకరాలు ఒకటే. అప్పటిదాకా ఆ వరుసగా అడ్డ రోడ్లు ఒక 7-8 ఉన్నాయి. ఏ రోడ్డు ఇలా ఎక్కడైతే ప్రేయర్ గార్డెన్ ఏర్పడిందో ఆ రోడ్డుని ఇటు పోతారం నుంచి అటు నరసరాపేట రోడ్డు దాకా మొత్తం సిమెంట్ రోడ్డు లింక్ చేశాడు. తార్ రోడ్డు, సిమెంట్ రోడ్డు. ఇదేందన్నా, మిగిలిన రోడ్లన్నీ వదిలిపెట్టి దీనికే సిమెంట్ రోడ్డు పడింది ఏంటి అంటే, కొంతమంది అనుకున్నారు నేనేపిచ్చానని. మనం కాదు, మనం అడిగాం ఏమని? నిస్వార్థంగా ప్రజల కోసం. నా దేవుడికి నచ్చింది ప్లేసు, ఆ ప్రదేశం, అదంతా ఇవ్వడంతో పాటు తన బిడ్డలు వచ్చుటకు వెళ్ళుటకు సౌకర్యంగా ఉంటున్నట్లు రోడ్డు కూడా వేయించాడు ఆయన. నా దేవుడు చేసిన పని అది, ఎవరు చేసిన పని కాదు. ఎవరు చేసిన పని కాదు. కొంతమంది అనుకున్నారు రాజకీయ నాయకులు ఆయనకు పరిచయం ఉన్నారు, ఆయన అడుగు అన్నాడు, వాళ్ళు లేపించారు రోడ్డు అని. అసలు మేము మన ప్లేస్ ఉందన్న సంగతి ఎవరికి తెలియదాడ. మనం తీసుకున్నామని ఎవరికి తెలుసండి? ఒట్టి ముడి పొలం లాగా ఉంది అది, తెలియదు ఎవరికే, కానీ ఇచ్చిన దేవుడికి తెలుసు. ఆయన లేకపోతే నడవాతి కాదు. కారు పోయి ఇరక్కపోయింది, 7 దాకా బురద పూసుకున్నా. అబ్బో ఇదేందిరా, ఈ రోడ్డుకు వచ్చాము, ఇది కష్టం కదా అని. అక్కడ ప్రేయర్ గార్డెన్ వర్క్ స్టార్ట్ అయింది, సిమెంట్ రోడ్డు స్టార్ట్ అయింది. దేవుడికి నచ్చితే ఆయన చేస్తాడు ఏదైనా. అన్ని వదిలిపెట్టి అక్కడ ఆ రోడ్డు శాంక్షన్ చేయించి ఆ రోడ్డు వేయించాడు. ఆయన చేసాడు. ఇది నా ముఖం చూసి, మీ ముఖం చూసి ఎవరో చేసింది కాదు, నా దేవుడే చేశాడని సభాముఖంగా చెబుతున్న సాక్ష్యం. నా ముఖం చూసి ఏదో నా మీద సెంటిమెంట్తో ఎవరికమ్మా అంతా? ఏ రాజకీయ నాయకులకమ్మా? ఎవరు వచ్చినా చెవులో క్యాలీఫ్లవర్లను క్యాబేజీలు పెట్టిపోవటమే. అన్నీ తెలుసు మనకే, నవ్వుకుంటాం కాకపోతే చూస్తా. లే ఇంకా లే, పైకి లే. వస్తారు ఎవరు తిప్పల వాళ్ళే. ప్రియమైన దేవుని బిడ్డ, చివరిగా ప్రార్థన చేయి. ఇది మొదలుకొని నీ మనసును అలా సిద్ధపరచుకో. 2 సంగతులు కీలకంగా చెప్పా. మెంటల్ టార్చర్ వదిలేయి, మానసిక ఒత్తిడిని వదిలేయి.
దేవుని మీద ఆనుకొని ధైర్యం తెచ్చుకో, ప్రశాంతంగా ఉండటం నేర్చుకో. చిన్న చిన్న వయసుల్లోనే దీర్ఘ వ్యాధులకు గురవద్దు. చిన్న చిన్న ఏజ్ల్లోనే తలకు మించిన భారాలను నెత్తికి తీసుకొని పిచ్చాసుపత్రిలో చేరొద్దు. చిన్న చిన్న వయసుల్లోనే ప్రాణాంతకమైన జబ్బులకు గురి కావద్దు. చిన్న చిన్న వయసుల్లోనే ఎందుకు పనికి రాకుండా జీవశ్చమంలో మారిపోవద్దు. వద్దు 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 వద్దు. ఏసయ్య పాదాలు ఉన్నాయి, ఏసయ్య సన్నిధి ఉంది. ఏసయ్య నీకు సమాధానం ఇచ్చే దేవుడు. నీ ప్రతి భారం ఆయన మీద మోపమని పిలిచిన దేవుడు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. రా రా రా, లేకపోతే సస్తావు, లేకపోతే పోతావు, లేకపోతే అయిపోతావు, జబ్బు పాలవుతావు, లేకపోతే మానసిక వ్యధకు గురై రోగిష్టిగా మారిపోతావు. వద్దు, రా రా, నా దగ్గరకు రా, నా దగ్గరకు రా, నేను నీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు ఆయన. నా యుద్ధకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును, రమ్మని నా దేవుడు పిలిచాడు. నువ్వు చిన్న చిన్న వయసు, నీదేం పెద్ద వయసు, నువ్వు అప్పుడే ఎందుకు అంత ఒత్తిడికి గురవుతున్నావు? ఏదో అయిపోతున్నట్టు ఎందుకు నువ్వు ఫీల్ అయిపోతున్నావు? ఒకటి పోయింది, పోతే ఇంకా లేదా దిక్కు? 14 ఇస్తాడు నా దేవుడు. ఒక ద్వారం ముయ్యబడితే ఇంకా లేదా దిక్కు? నీకోసం 7 ద్వారాలు ఓపెన్ చేస్తాడు నా దేవుడు. ఒక విషయంలో ఒకటి నువ్వు నష్టపోతే ఇంకా లేదా దిక్కు? 1కి 40 ఇస్తాడు నా దేవుడు. ఎందుకు కలత చెందుతున్నావు? ఎందుకు అధైర్యపడుతున్నావు? ఆలోచిస్తున్నావు, తిండి మానుకున్నావు, నిద్ర మానుకున్నావు, విశ్రాంతి కోల్పోయావు. పిచ్చిదానిలాగా ఎందుకు మారిపోతున్నావు? పిచ్చోళ్ళలాగా ఎందుకు మారిపోతున్నావు? తమ్ముడా, అవసరం లేదు. నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కలత చెందొద్దు, కలవరపడొద్దు. నీ మనసు అలా ఒత్తిడికి గురైనప్పుడు నా ఎద్దుకు పరిగెత్తు. నేను నీకు విశ్రాంతిని ఇస్తాను, నీకు నెమ్మదిస్తాను. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఉన్నతమైన కార్యాలు నీ కోసం సిద్ధపరిచాను. అవునేసయ్యా, నాకు నువ్వున్నా. అనవసరంగా కలవరపడ్డాను, కలత చెందాను, నన్ను క్షమించు. ఇంకా నేను అలాంటి ఒత్తిడికి గురి కాను. ఒకవేళ ఏదన్నా ఒత్తిడి నన్ను టచ్ చేసినా నేను నీ పాదాలను ముట్టుకుంటాను, నీతో కూర్చుంటాను. ఏసయ్య, నీ దగ్గరికి వస్తాను. ఈరోజు నుంచి మనం నేర్చుకుందాం. లోడ్ పడుతుంది బ్రెయిన్కి, మనసుకు లోడ్ ఒత్తిడికి గురవుతుంది అంటే వెంటనే మనం తేరుకోవాలి. అంతేకాదు, ప్రార్థనకు మోకాళ్ళు వేసినప్పుడు సందేహాన్ని విడిచిపెట్టు. ఎవరిని క్షమించలేదు గుర్తు చేసుకొని మనసారా వారిని క్షమించు. వారు నీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరితే తప్పకుండా వారిని క్షమించు. 3వది, నీ స్వార్థం కోసం ఆలోచించువాకు. పరోపకారార్థం ఇదం శరీరం. దేవుని మహిమ కొరకు పరులకు ఉపకారం చేయటం కోసమే మన దేహం, జీవితం. ప్రభువా, నా స్వార్థం కాదు, 10 మందికి ఉపయోగపడే పని, 10 మంది కోసం తండ్రి. నువ్వు అడుగు, నువ్వేది అడుగుతావు అడుగు. వ్యాపారం అడుగుతావు, ఉద్యోగం అడుగుతావు, పని అడుగుతావు. కానీ అడిగేటప్పుడు నా ఒక్కడికి ఉద్యోగం నేను అడగట్లేదు తండ్రి, నాకు ఉపాధి నీవు, 10 మందికి నేను ఉద్యోగం ఇవ్వాలి తండ్రి అని అడుగు. 10 మందికి నేను పని ఇవ్వాలి తండ్రి. 10 మంది కుటుంబాలు అన్నం తింటుంటే చూడాలి తండ్రి. 10 మంది కుటుంబాలకు అన్నం పెట్టాలి. 10 మంది దీపాలు నిలబెట్టాలి. నన్ను బలపరచు, నన్ను ఆశీర్వదించు. నా కోసం కాదు, పరుల కోసం నన్ను ఆశీర్వదించు. నీ పని కోసం నన్ను ఆశీర్వదించు. నేను చదువుతున్నా, నాకు జాబ్ వచ్చేటట్టు చేయి. నా భోగాల కోసం కాదు, 10 మంది కోసం, నీ పని కోసం ప్రభువా. నువ్వు ఏది అడిగినా ఈ మాట ఉండాలి. ఈ మనోవైఖరి కలిగి ఈ 3 సంగతులు దృష్టించి మీరు దేవుని పాదాల దగ్గరికి వచ్చి అడిగారా? తప్పకుండా సహాయం చేస్తాం. అడిగినవన్నీ పొందేశావన్నాము. పొందుతానని కానీ ఎప్పుడో ఇస్తాడని కానీ కాదు, ఇచ్చాడు అంతే. ప్రార్థన అందరం ఏకీభవించి ప్రార్థన చేద్దాం. తలలు వంచి కళ్ళు మూసి. ఈరోజు నువ్వేం అడగాలనుకున్నావు అడుగు దేవుడిని. అది నీకు దేవుడు ఇచ్చాడని నమ్ము, విశ్వసించు. దేవుని కార్యాన్ని చూస్తావు. ప్రార్థన. స్తోత్రములు తండ్రి, దయగలిగిన దేవా, వందనాలు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు ప్రభువా. మీ దాసుని వాడుకొని మాతో మాట్లాడిన
ప్రతి మాటను బట్టి నిండు మనసుతో మీకు స్తోత్రాలు, వందనాలు, హల్లెలూయా. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం స్తోత్రం, తండ్రి. స్తోత్రం, ఈరోజు స్తోత్రం, ఒక్కొక్కరి స్తోత్రం. జీవితాల్లో ఆయన మనశ్శాంతి తండ్రి. లేకుండా, ప్రశాంతత లేకుండా, భయాందోళనలో బ్రతుకుతానికి కన్నా యేసయ్యా. కారణాలు బయలుపరిచావు నాయన. స్తోత్రం, వాటి నుండి స్తోత్రం, బయటకు వచ్చే స్తోత్రం, మార్గాన్ని మీరు స్తోత్రం, బయలుపరిచారు స్తోత్రం. తండ్రి. మీకు స్తోత్రాలు స్తుతి, నాయనా. హల్లెలూయా. మేమందరమనైనా విన్న ఈ సందేశాన్ని అవును అనుసరించి దేవా. మనసుని అదుపు చేసుకునే కృప మీరు మాకు ఓ దేవా, దయచేయండి స్తోత్రం. నాయనా. అవునయ్యా. మనసును నిగ్రహించుకునే అభిషేకం మాకు అవును తండ్రి. దయచేయండి అయ్యా. ప్రతి విషయంలోనైనా మనసును నీ మీద ఆనుకునేటట్లుగా అది సాధన చేసుకునే కృప మా అందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. బలహీన మనసు, సందేహాన్ని కలిగించే మనసు మాలో నుంచి తొలగించండి నాయన. ప్రార్థన చేస్తున్న మేము నా తండ్రి విశ్వాసంతో నీ మీద పూర్తి నమ్మకంతో మొర్ర పెట్టడానికి సహాయం దయచేయండి. ప్రార్థన చేయడానికి ఇక ముందు పూనుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరినైతే ఇంకా క్షమించకుండా ఉన్నారో ప్రతి ఒక్కరూ వారికి శత్రువులుగా ఉన్న వారిని క్షమించే మనసు దయచేయండి నాయన. అలాగనే నా తండ్రి మా కొరకు కాకుండా ప్రజల క్షేమము కొరకు, నీ మహిమ కొరకు ప్రతిదీ అడిగేటువంటి మనసు, ఇటువంటి శుభ లక్షణాలు మా మనసుల్లో కలిగించి ప్రార్థన ద్వారా ప్రతిదీ మీ నుండి పొందుకునే కృప దయచేయండి నాయనా. విన్న ఈ మాటలు మా హృదయాల్లో స్థిరపరచండి తండ్రి. ఈ విధంగా దైవజనులు, మీ సేవకులు, విశ్వాసులు అందరూ బ్రతకడానికి సహాయం దయచేయండి నాయన. ఈ రోజు నుంచి నా ప్రభువ యేసు నామములో ప్రశాంతముగా ఒక్కొక్కరు జీవించుదురుగాక, మనసును నాయన అదుపులో పెట్టుకొందురుగాక. నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు వాక్యం అందించిన మీ దాసులను మీ ఏడంతల ఆత్మచేత నింపండి అయ్యా. మంచి ఆరోగ్యము, శక్తిని, బలమును, అభిషేకమును మీరు దయచేయండి నాయన. మీటింగ్స్ పనుల కోసం నా తండ్రి పూనుకొని ఉండగా మీరే ఒక్కొక్కరికి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. మరి ముఖ్యంగా నీ దాసునికి అభిషేకం దయచేయండి అయ్యా. ప్రశాంతతను దయచేయండి అయ్యా. నూతన అభిషేకాన్ని కుమ్మరించండి తండ్రి. ప్రతి విధమైన దుష్టుని తంత్రములు యేసు నామములో లయపరచబడునుగాక. దైవ జనాంగానికి జ్ఞానం దయచేయండి, పరిచారకులకు జ్ఞానం దయచేయండి. ప్రతి ఒక్కరికి కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈవేళ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ఒక్కొక్కరి జీవితాల్లో ఉన్న బలహీనతలు యేసు నామములో తొలగిపోవునుగాక. వ్యాధుల నుండి విడుదల కలుగునుగాక. రిపోర్ట్లు యేసు నామములో మారిపోవునుగాక. ఆర్థిక సమస్యలు, అప్పుల బంధకాల్లో నుండి ప్రతి ఒక్కరూ బయటికి రావడానికి సహాయం దయచేయండి అయ్యా. చదువుకుంటున్న బిడ్డలకి మంచి జ్ఞానం దయచేయండి తండ్రి. వివాహం కాని వారికి వివాహం అవ్వాలి ప్రభువా. పిల్లలు లేని వారికి పిల్లలు కలగాలి నాయన. ఇంకా ఎలాంటి సమస్యలు నీ బిడ్డలు ఎదుర్కొంటున్నారో ఈ రోజు ఇక్కడి నుంచి వెళుతుండగానే యేసు నామములో విడుదల పొందుకొందురుగాక. కార్యములతో తిరిగి వెళ్ళుదురుగాక. సంపూర్ణ విశ్వాసంతో, నిశ్చయతతో నాయన ప్రార్థించి వెళుతూ ఉండగానే శుభవార్తలు వినబడాలయ్యా. వెళుతూ ఉండగానే స్వస్థత కలగాలయ్యా. వెళుతూ ఉండగానే నీ బలమైన కార్యాలు ఒక్కొక్కరి జీవితంలో జరుగునుగాక. నూతన అభిషేకంతో కూడా మీరు నింపి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యననైతే సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి సదాకాలము తోడే ఉండి నిత్యంతములో చేరు పర్యంతము నడిపించునుగాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. కుటుంబం ముగించబడింది. మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు.